పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పిఠాపురంలో దళితుల మీద దాడులు పెరిగాయా? 100% పెరిగినాయి. 100% దాడులు పెరిగినాయి. అక్కడ భయంతో బిక్కుమంట అక్కడ ప్రజలు అన్న మేము ఎక్కడ టీవీలో ఇంటర్వ్యూ చేస్తే మా మీద మళ్ళీ దాడి చేస్తున్నారన్న ఇక్కడ. మేము చాలా భయపడుతున్నామన్న. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోద్దానని చెప్పి చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు అక్కడ. భయంకరంగా అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఏమంటే నువ్వు చర్చికి వచ్చావు పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందు, నేను క్రిస్టియాన్ని బాప్టిజం తీసుకున్నాను, పాస్టర్ల ముందు సొల్లంతా వాగావు నువ్వు. నీ సొల్లు ఎక్కడ వాగావు నువ్వు? అందుకే మమ్మల్ని అంటే గొర్రెలని అక్కడ కూర్చున్న పాస్టర్లు అందరూ నమ్మారు. పవన్ కళ్యాణ్ నా భార్య క్రిస్టియను, నేను క్రిస్టియను, నా పిల్లలు బాప్టిజం తీసుకున్నారు, మేము అది ఇది. ఏంది ఇప్పుడు ఏమైంది చెప్పు, మాట్లాడు. నువ్వు వెళ్ళిపోయావు, పొనకం వచ్చిన లాగా ఊగిపోతావు. సనాతన ధర్మం అంటావు. ఏందిరా నీ గోలది? తాగుబోతులాగా మాట్లాడతావు. నువ్వు నిమ్మలంగా నిబ్రంగా 3 మతాలను సమాన దృష్టితో ఇప్పుడైనా చూసావా? డిప్యూటీ సీఎమే కదా, ఎక్కావు కదా, జనాలు ఎక్కించారు కదా, ఉన్నావు కదా, ఏదో ఈవీఎంల ద్వారా ఎట్టగొట్ట గెలిచావు, సరే ఉన్నావు అక్కడ, చెయ్యి. నువ్వేం మాట్లాడుతున్నావు? నరనరాల్లో క్రైస్తవుల మీద దళితుల మీద దాడి చేయాలన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. 100% పవన్ కళ్యాణ్ ఉద్దేశాలు అవే. ఎక్కడ చూసినా ఎక్కడ మాట్లాడినా క్రిస్టియానిటీని లాగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలేనా క్రిస్టియన్ ఇక్కడ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలేనా? జగన్మోహన్ రెడ్డి గారు పాస్టర్ ఏం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్, జీసస్ క్రైస్ట్ను ఫాలో చేస్తే మా మీద ఎందుకండి నువ్వు చూపిస్తావు? హక్కుస్తు మా మీద ఎందుకు? నీకు ఇంకా నీవు అసెంబ్లీలో కానీ నువ్వు మాట్లాడటానికి నువ్వు క్రిస్టియన్ దీని మీద ఎందుకండి చర్చలు అసలు? నువ్వు దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా గుర్తిస్తానని చెప్పావు నువ్వు చంద్రబాబు నాయుడు. ఏది ఈ రోజున దళిత క్రైస్తవులు ఎస్సీలుగా ఉన్న క్రైస్తవులు, ఎస్సీలుగా ఉన్న వాళ్ళు క్రిస్టియన్ మతంలోకి వెళ్తే రిజర్వేషన్లు పోతాయని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానము ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, నువ్వు రా, బయటికి రా. నీ నిజంగా చంద్రబాబు నాయుడు క్రైస్తవుల మీద నీకు ప్రేమ ఉంటే నీ యొక్క ఎంపీలతో చెప్పించి 1950 యాక్ట్, ప్రెసిడెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడానికి నువ్వు సపోర్ట్ చేయి.